సినిమాకి రండి అది ఆటోమేటిక్ మహేష్ బాబు కొంచెం డైరెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అన్న. ఏం లేదు సేమ్ మామూలు మడత పెట్టలేదు, మాటలు మాత్రమే కాయ అంతా మంది జనాల ఫ్యాన్స్ చాలా మందిని కూడా మడత పెట్టేసిండు. ఏందన్నా హై ఎక్స్పెక్టేషన్స్ ఏవేవో ఇచ్చా. ఫస్ట్ హాఫ్ మొత్తం పండబెట్టిండు, సెకండ్ హాఫ్ వల్ల అయితే కొద్దిగా లేచింది కుర్చీ అయితే. ఫస్ట్ లో అయితే మొత్తం మడత పెట్టి పడేసి ఏంద్రా ఈ మడత పెట్టడం ఏంది కుర్చీ చేయాలనుకున్నా, కానీ కుర్చీ పాట అయితే బాగుంది, ఇంకొక పాట అనేది బాగుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సైన్ గురించి తిరుగుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఏమో మళ్ళీ నిజంగా అంటే అదేనేమో అనిపిస్తుంది. మా అత్తల మంత్రిగా మాయ అయితే చేయలేదన్న అసలుకి అత్తారింటికి దారేది హైదరాబాద్కుంటాపురం ఇవన్నీ సినిమా కలిపి తీసేసిండు. అసలుకి మహేష్ బాబు ఎందుకు ఒప్పుకోండు నాకైతే అర్థం కాలేదు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అయితే ఏం అసలుకి దీనిలో కొద్ది కూడా యూజ్ లేదు. యాక్షన్ సెన్స్ కూడా అంత ఏదో కారం మసాలా పాట పాడు ఏ మసాలా అన్న ఏ మసాలా ఉత్త మసాలా లేదు, అసలు ఉప్పు లేదు, కారం లేదు, సప్పగా అనిపించింది నాకైతే. అసలు డిసప్పాయింట్ అసలుకి ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా అసలుకి ఏంది ఇంత డిసప్పాయింట్ మేము ఇట్లానే దిల్ రాజుకి అంటే దిగిందా అనే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ థియేటర్లు అయితే డౌన్ అయిపోతాయి, హనుమాన్కి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకు హై ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఇచ్చినారు. మహేష్ బాబు గారు లుక్ అయితే బాగుంది, బాగానే చేసిన. శ్రీలీల అయితే మన శ్రీలీల లెగ్ పడిందో పడలేదు నాకైతే అర్థమైతే. ఆమె వచ్చే 10 సినిమా మాత్రం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఎట్లయితే ఏందో నాకు అర్థం కాలే. కానీ సెకండ్ హాఫ్ వల్ల అయితే సినిమా అయితే కొద్దిగా నిలబడవచ్చు. సెకండ్ హాఫ్ మదర్ క్యారెక్టర్ తల్లి ప్రేమ గొప్పది అంటారు కదా, ఆ క్యారెక్టర్ రామకృష్ణ గారి అయితే బాగా అనిపించింది నాకైతే. అజయ్ మహేష్ మధ్య అనాలి నిజంగా కర్త కర్మ క్రియ మాత్రం ప్రకాష్ రాజే. అది మీకు లాస్ట్ తెలుస్తే లాస్ట్ లో మాత్రం ట్విస్ట్ అయితే కొద్దిగా బాగుండేది. ఒకటే హైలైట్ అనిపించా అన్న. భరత్ అనే నేను కాదు, ఇది అత్తారింటికి దారి అలా వైకుంఠపురం ఆ సినిమాలు తీసుకొచ్చి దీంట్లో ఇంకా అది రిమేక్ చేసినాడేమో అనుకోవాలా. నిజంగా మాయ మంత్రికి మోసం చేసేసినాడు మనం. మీనాక్షి చౌదరి ఆమె ఎందుకు పెట్టినారు నిజంగా అంటే మరదలుగా ఆమె ఉండి వేస్ట్ లేక వేస్ట్. కనీసం శ్రీలీలనన్నా కొద్దిగా వాడేసిండు ఈసారి కొద్దిగా, లేకపోతే ఎప్పుడు శ్రీలీల వచ్చిపో మెరుపుతి కానీ పెట్టేవాళ్ళు, కానీ ఈసారి కొద్దిగా త్రివిక్రమ్ కోసం పెట్టుకున్నారా అంతే. అంటే అన్న మళ్ళీ మీరు పూజ ఇట్లా పెట్టాకని, కానీ ఏం పేరు అన్న పేరు అన్న వెన్నెల కిషోర్ కామెడీ కూడా కొద్దిగా బాగుంది. అదొకటి ఇంకా కొద్దిగా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా నిలబడచ్చు, ఫస్ట్ హాఫ్ వల్ల అయితే ఇంకా పండుకునేందుకు కొద్దిగా కష్టమే, కనెక్షన్స్ అయితే భారం పడుతుంది. గుంటూరు కారం సెకండ్ హాఫ్ అవుతా అమ్మ మీద మమకారం అన్న అసలు ఆ సెంటిమెంట్ అవుతానా చచ్చిపోవాలి అనిపిస్తుంది అన్న. అసలు మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఏందన్న అసలుకి ఆ విధంగా ఏడ్పించాడన్న, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంత కామెడీ ఉండదు, సెకండ్ హాఫ్ వస్తే పీక్స్ లెవెల్లో తీసుకెళ్లిపోతారన్న. నిజంగా చెప్తానన్న మహేష్ బాబు గారు వాళ్ళ తల్లిదండ్రి కోల్పోయినప్పుడు ఎంత రియలిస్టిక్ గా మన ఛానల్లో చూసి ఎంత బాధపడ్డామో అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే ఏడుపు వచ్చింది బ్రో, గుండెకి కనెక్ట్ అయిపోయింది అన్న. వేరే లెవెల్లో ఉంది బ్రో, అసలుకి ఎక్స్పెక్టేషన్ చేయలేదన్నమాట. అసలు త్రివిక్రమ్ మార్క్ అనేది పక్కా కనపడుతుంది బ్రో. మహేష్ బాబు కల్ట్ అవుతుంది, అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చానా. ఈ అసలు కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది, కుర్చీతోటే సాంగ్. ఆ సాంగ్ గుంటూరు కారం బ్రో, కుర్చీ మడత పెట్టే సాంగ్ అని చెప్తా అన్న. గుంటూరు కారం కుర్చీ మడత పెట్టే సాంగ్, కుర్చీ మడత పెట్టుకోలేదు.